ఏమండోయ్ మన కొవ్వూరులో ఉన్న వారాహి అనే అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. వారాహి అనే అమ్మవారి పేరు ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కొరకు తయారు చేయించుకున్న వాహనానికి వారాహి అని పేరు పెట్టడం వల్ల వారాహి అనే అమ్మవారు కూడా ఉన్నారని ఈ మధ్య తెలిసింది. మన ఏపీలో ఒక టెంపుల్ కాకినాడ దగ్గర కొవ్వూరులో ఉంటే ఇంకో టెంపుల్ మన కొవ్వూరులోనే ఉంది. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా జనాలతో నిండిపోద్ది గుడి. మొదటిసారి దర్శించుకునే వాళ్ళు అద్దంలో చూడాలంట. మాకు తెలియక నార్మల్ గా చూసేసాం. ఈ అమ్మవారికి బూడిద గుమ్మడికాయ నైవేద్యం అంటే చాలా ఇష్టం అంట. ఈ అమ్మవారిని 5 శుక్రవారాలు దర్శించుకుని 5వ శుక్రవారం సాయంత్రం వేళ వచ్చి కందదీపం పెడితే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట. ఇంతకీ ఈ ప్రదేశం ఏంటంటే సోమాలం తల్లి గద్దె అనమాట. ఇంతకీ ఆ ఇంట్లోనే సోమాలం తల్లి గద్దెతో పాటు వారాహి అమ్మవారి విగ్రహం కూడా ఉంచడం జరిగింది. ఇక్కడ గుడి కట్టక ముందు వారాహి అమ్మవారి విగ్రహాన్ని ఈ ప్రదేశంలోనే పెట్టడం జరిగింది. అలాగే గద్దె చెప్పించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పించుకోవచ్చు. మీ బంధువులు ఎవరైనా సరే వీరులు అయి ఉంటే ఇక్కడికి వచ్చి మీ కష్టాలు చెప్పుకోవచ్చు. సోమాలం తల్లి విగ్రహం రూపం మట్టికి చాలా బాగుంది. ప్రత్యేకమైన రోజుల్లో మట్టికి పూజలు గానీ అభిషేకాలు గానీ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే కొవ్వూరు వాళ్ళకి తెలిసే ఉంటది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. రాజమండ్రి వెళ్లే రూట్ లో ఆర్చిబిచ్చి దగ్గర రైట్ సైడ్ రూట్ లో అయితే ఉంటది. ఉంటానండి అయితే.